టీఆర్ఎస్ కాంగ్రెస్ పై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉప ఎన్నిక రాగానే అధికార పార్టీకి అభివృద్ధి గుర్తుకు వస్తుందని ఆరోపించారు. తోటపల్లిలో రిజర్వాయర్ల రైతుల వద్దంటే బలవంతంగా శంకుస్థాపన చేసిన సీఎం ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఇన్నాళ్లు మునుగోడు ఎందుకు పట్టించుకోలేదని తెలిపారు. ఈ నియోజకవర్గానికి సాగునీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వ్యక్తులపై తప్పుడు ప్రచారం చేసి టీఆర్ఎస్ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ ప్రజలు మాత్రం శాశ్వతమని, వారు ఎక్కడికి పోరని అన్నారు. అనేటువంటి థియరీని రాజకీయ పార్టీలు వాడుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. మీరు ఏమంటున్నారు, కడవక మీ పక్కన కూర్చోబెట్టుకోగానే వాళ్ళంతా మీ వాళ్ళని అనుకుంటున్నట్టున్నారు మీరు బహుశా. కానీ మీ వాళ్ళని కొందరిని మేమే అటు పంపినాము అనేటువంటి విషయం మీరు మర్చిపోవద్దు అనేది మీరు అర్థం చేసుకోవాలి. నీ పక్కన వాళ్ళు కనబడుతురు కావచ్చు, మనుషులు నీ పక్కన కూర్చుంటారు కావచ్చు, భౌతికంగా మనుషులు అక్కడ కనబడుతుండొచ్చు, కానీ ఆ మనుషుల మనసు మాత్రం మాతోటే ఉంది. భారతీయ జనతా పార్టీని గెలిపించేందుకే వారి మనసు అక్కడికి చేరింది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఆప్టిక్స్ అండ్ ఇల్యూషన్స్ ని చంద్రశేఖరరావు గారు మర్చిపోయినారని నేను అనుకుంటలేను. కానీ కింద ఉన్నటువంటి నాయకులు ఏదో పిచ్చి పిచ్చి చేసి అనవసరమైనటువంటి పనులు చేస్తూ ఈ రకమైనటువంటి చర్చలకి తావిస్తున్నట్టు కనబడతా ఉన్నారు. ఏం జరగాలి, మునుగోడులో ఏం జరిగింది అనేటువంటి ఒక పాజిటివ్ చర్చ జరగాలి. మొన్న ఒక టీవీ ఛానల్లో ఒక ఎమ్మెల్యే గారు చెప్తారు నాతోటి, ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే గారు, ఏమని, చౌటుప్పల్ నుంచి నారాయణపురం రోడ్డు ఇప్పుడు ఎందుకు వేస్తున్నారన్నా, వెనకడికి వేయాలి కదా, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ రోడ్ ఎందుకు వస్తుంది అని అడిగితే ఆ ఎమ్మెల్యే గారు చెప్పిన సమాధానం, ఆన్ రికార్డ్ లో చెప్పిన సమాధానం, ఒక టీవీ ఛానల్ చర్చలో చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ రోడ్ అంట చౌటుప్పల్ నుంచి సంస్థాన్ నారాయణపురంకి వచ్చే రోడ్డుని గౌరవనీయులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనేటువంటి ఎమ్మెల్యే గారు మళ్ళీ తీసుకుందామని అనుకుంటా ఉన్నారు. కానీ బాగా మేధావి అని చెప్పుకునేటువంటి గౌరవ ముఖ్యమంత్రి, 80,000 పుస్తకాలు చదువుకున్నా అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆప్టిక్స్ అండ్ ఇల్యూజన్స్ అనేటువంటి స్టోరీ ఎందుకు మిస్ అవుతున్నారో తెలుస్తలేదు నాకు. ఆప్టిక్స్ అండ్ ఇల్యూజన్స్ అని పాలిటిక్స్ లోపల చెప్తా ఉంటారు. ఎందుకంటే రాజులు యుద్ధం చేసినప్పుడు అవలంబించినటువంటి నీతే రాజకీయాల లోపల కూడా ప్రివేల్ అవుతా ఉంటారు. ఈ పక్కన ఉన్న వాళ్ళని ఆ పక్కలకు పంపించి, శత్రు శిబిరంలోకి పంపించి, శత్రువుల రహస్యాల్ని తెలుసుకొని యుద్ధం ఎట్లా గెలవాలనేది నాటి రాజనీతి అయితే, ఈ రోజు ప్రజాస్వామ్యంలో మీరు చేస్తున్నటువంటి పిచ్చి పనుల వల్ల, మీరు చేస్తున్నటువంటి తప్పుడు పనుల వల్ల మళ్ళీ ఆప్టిక్స్ అండ్ ఇల్యూజన్స్ అనేటువంటి థియరీని రాజకీయ పార్టీలు వాడుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. మీరు ఏమనుకుంటున్నారు, కడువగా మీ పక్కన కూర్చోబెట్టుకోగానే వాళ్ళంతా మీ వాళ్ళని అనుకుంటున్నట్టున్నారు మీరు బహుశా. కానీ మీ వాళ్ళని కొందరిని మేమే అటు పంపినాము అనేటువంటి విషయం మీరు మర్చిపోవద్దు అనేది మీరు అర్థం చేసుకోవాలి. నీ పక్కన వాళ్ళు కనబడుతురు కావచ్చు, మనుషులు నీ పక్కన కూర్చుంటారు కావచ్చు, భౌతికంగా మనుషులు అక్కడ కనబడుతుండొచ్చు, కానీ ఆ మనుషుల మనసు మాత్రం మాతోటే ఉంది. భారతీయ జనతా పార్టీని గెలిపించేందుకే వారి మనసు అక్కడికి చేరింది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఆప్టిక్స్ అండ్ ఇల్యూషన్స్ ని చంద్రశేఖరరావు గారు మర్చిపోయినారని నేను అనుకుంటలేను. కానీ కింద ఉన్నటువంటి నాయకులు ఏదో